జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వేదాంత శాస్త్రములో చెప్పబడినటువంటి సాధనా చతుష్టయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సాధనా చతుష్టయాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. వేదాలకు అంతిమ భాగంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ వేదాంత శాస్త్రంగా చెప్పడం జరిగింది. ఈ వేదాంత శాస్త్రము బ్రహ్మ విద్య లేదా ఆత్మ విద్య గురించి చెప్తుంది. బ్రహ్మ విద్యను సాధించాలంటే, ఆత్మ విద్యను సాధించాలంటే, ఆత్మస్వరూపాన్నన్న సత్యాన్ని తెలుసుకోవాలంటే సాధనా చతుష్టయాన్ని తప్పకుండా పాటించాలి. సాధనా చతుష్టయము అనే పేరు కలిగిన మార్గంలో ముందడుగు వేసినట్లయితే శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, నేను ఆత్మస్వరూపుడిని అన్న సత్యం తెలుసుకొని ఇంద్రియ భావాలకు అతీతంగా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని వేదాంత శాస్త్రంలో చెప్పారు. ఈ సాధనా చతుష్టయం ఏంటంటే, మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది శమదమాది షట్సంపత్తి, మూడవది ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, నాలుగవది ముముక్షుత్వం. ఈ 4 మార్గాలలో ఎవరైనా సరే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అన్న సత్యాన్ని ఒక గురువు ద్వారా తెలుసుకొని మోక్షప్రాప్తిని పొందవచ్చు. ఈ సాధనా చతుష్టయంలో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యానిత్య వస్తు వివేకము అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టిలో ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం అన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. అంటే విషయవాంఛల మీద అనురాగాన్ని విడిచిపెట్టాలి, వస్తువుల మీద అనురాగాన్ని విడిచిపెట్టాలి. అయితే వైరాగ్యం అనేది 3 రకాలుగా ఉంటుంది. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, సంసార వైరాగ్యం అని 3 రకాలుగా ఉంటుంది. అంటే ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వైరాగ్యం రావటం, దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ప్రసూతి వైరాగ్యం అంటే ఎవరైనా శిశువుకి జన్మ ఇచ్చినప్పుడు ఆ బాధలన్నీ తట్టుకొని వైరాగ్యం వస్తుంది, దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. సంసార వైరాగ్యం అంటే సాంసారిక జీవితంలో వచ్చే అనేక కష్టాల వల్ల వచ్చే వైరాగ్యం. ఇటువంటి వైరాగ్యం కాకుండా సర్వకాల సర్వావస్థలలో దేని మీద ఆశ లేకుండా ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న సత్యాన్ని తెలుసుకునే మార్గంలో ప్రయాణం చేస్తే దాన్ని నిత్యానిత్య వస్తు వివేకము అనే పేరుతో పిలుస్తారు. అలాగే సాధనా చతుష్టయంలో రెండవది శమదమాది షట్సంపత్తి. శమదమాది షట్సంపత్తి అంటే ఏంటంటే, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానమని 6 మార్గాలను చెప్పడం జరిగింది. దీన్నే శమదమాది షట్సంపత్తి అనే పేరుతో పిలుస్తారు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం అని అర్థం. అంటే శరీరం లోపల ఇంద్రియాలకు నిగ్రహం ఉండాలి, విషయాల మీద వస్తువుల మీద ఆసక్తి ప్రదర్శించకూడదు. దీన్ని శమము, అంతరింద్రియ నిగ్రహం అనే పేరుతో పిలుస్తారు. రెండవది దమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అని అర్థం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మము ఈ ఇంద్రియాలన్నీ కూడా విషయ వాసనల మీద ఆసక్తి లేకుండా ఉండగలగాలి. దాన్ని దమము, బాహ్యేంద్రియ నిగ్రహం అనే పేరుతో పిలుస్తారు. మూడవది ఉపరతి. ఉపరతి అంటే ఏంటంటే, వేదం చెప్పిన కర్మలను ఫలాపేక్ష లేకుండా శాస్త్ర ప్రమాణంగా ఆచరించి విడిచిపెట్టాలి. అంతేగాని ఒక కర్మను ఆచరించి ఫలితాన్ని ఆశించకూడదు. దీన్ని ఉపరతి అంటారు. నాలుగోది తితీక్ష. తితీక్ష అంటే ఏంటంటే, సుఖ దుఃఖాలకు అతీతంగా, కష్ట సుఖాలకు అతీతంగా ఎల్లప్పుడూ కూడా మనస్సును ఉంచుకోగలగాలి. శీతోష్ణాలకు అతీతంగా, సుఖదుఖాలకు అతీతంగా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండగలగాలి. అహంకార మమకారాలకు అతీతంగా ఉండగలగాలి. దీన్ని తితీక్ష అనే పేరుతో పిలుస్తారు. ఐదవది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస ఇది శ్రద్ధ అంటుంది ఉపనిషత్తు. అంటే గురువు చెప్పిన మాటలను, వేదాంత శాస్త్రం చెప్పిన మాటలను తూచా తప్పకుండా నమ్మి ఆచరించాలి, దాని మీద శ్రద్ధ కనపరచాలి. అలాంటి శ్రద్ధ ఉండి వేదం చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలను ఆచరిస్తే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఆ శ్రద్ధ వల్ల జ్ఞానము కలుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం, ఆ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. ఇది ఐదవది. ఆరవది సమాధానం. సమాధానం అంటే గురువు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తూ
ఆ మార్గంలో అహంకార మమకారాలకు అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా ధ్యానంలో ఉండి అంతిమంగా వేదంలో చెప్పిన అద్భుతమైన వాక్యాలలో సారాన్ని తెలుసుకోవాలి. అదే సమాధానము. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానాం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, సోహం. ఈ 4 వాక్యాలను వేదం చెప్పింది. వేదానికి అంతిమంలో ఉన్న వేదాంత శాస్త్రంలో చెప్పారు. ఈ 4 వాక్యాలు ఏం చెప్తాయంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మస్వరూపం, నేను ఆత్మని. అయం ఆత్మా బ్రహ్మ అన్న నేను ఆత్మస్వరూపాన్ని, అది పరబ్రహ్మం. అలాగే సోహం, స అహం, నేను అది అంటే ఆత్మ. కాబట్టి ఏ వాక్యాన్ని తీసుకున్నా తత్వమసి, తత్వం అసి, అది నువ్వై ఉన్నావు, అది అంటే ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని. వేదం చెప్పిన ఈ 4 వాక్యాల ద్వారా నేను ఆత్మస్వరూపానన్న సత్యాన్ని ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ తెలుసుకోవాలి. అదే సమాధానం. కాబట్టి బ్రహ్మ విద్య, ఆత్మ విద్య సాధించాలంటే ఈ సాధనా చతుష్టయములో చెప్పబడిన మార్గాలలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆత్మ విద్య ద్వారా, బ్రహ్మ విద్య ద్వారా ఆత్మానందాన్ని పొందవచ్చు, మోక్ష మార్గంలో అడుగులు ముందుకు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కామసంకల్పములు రెండూ లేకుండా బ్రహ్మమునందే దృష్టి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి జ్ఞానులకి ఇవి ఏమంటావు? అలాంటి జ్ఞానం కంటే పవిత్రమైనదేమీ లేదు. జ్ఞానం కంటే పవిత్రమైనదేమీ లేనప్పుడు జ్ఞానమే తామైన వారిని మించిన పవిత్రులు మరొకడు ఉండరు. కనుక వాళ్ళకి ఏ దోషము అంటదు. నాకు ఈ జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటూ ఏవైతే అక్కడ వాక్యములు ఉన్నాయో అవన్నీ ఇక్కడ చెప్పబడుతూ గీతా వాక్యములు. తస్మాన్ మునిస్తు దుర్వాస బహుభుక్ త్వద్ధితే రత. బహుభుక్కు మీ హితం కోసమే మీరిచ్చినవి స్వీకరించాడు, కానీ వాటి అవసరము లేదు ఆయనకి, రుచి దాని యందు లేదు. అలాగే నతస్య భోజనేచ్ఛా స్యాత్ దుర్వారసమితాసన. అతడు దుర్వారసమితాసనుడే. అప్పుడు వారికి దుర్వాసుడు అర్థమయ్యాడు, కృష్ణుడు అర్థమయ్యాడయ్యా. ఎంత ఉపన్యాసం ఎవరికి ఇచ్చారంటే శృతి రూప గోపికలకు, వాళ్ళకి ఇంత చెప్పాడు ఇక్కడ. కానీ గోపికలు బట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మరొక గోపికలు ఉన్నారు, వీరు ఋషిరూప గోపికలు. ఈ ఋషిరూప గోపికలు ఎవరో తెలుసు కదా. వీళ్ళకి ఒక వ్రతం బోధించారు పెద్దలు. వాళ్ళు పాటించిన వ్రతం కాళిందీ సేవనం. రాధాదేవి తులసి వ్రతం చేసింది, ఈవిడ యమునా వ్రతం చేశారు వీళ్ళు. అంటే ఒక్కొక్క గోపికలు ఒక్కొక్క వ్రతాన్ని ఆచరించుకు వెళ్ళారు కృష్ణ ప్రాప్తి కోసం. యమునా వ్రతం చేస్తే యమునాదేవి సంతోషించింది, ఫలితంగా వాళ్ళకి కృష్ణానుభూతి రాసలే లభించింది. కాళిందీ సేవనం చక్రూర్ నిత్యం శ్రీకృష్ణ హేతవే. కృష్ణుడు కావాలని చేశారు వ్రతం. కానీ వ్రతములు కృష్ణుడు కావాలని చేస్తే అవి వాటికి కారణం అవుతాయి. అది ఇక్కడ. అలాగే మరొకరున్నారు మైథిలీ రూప గోపికలు. గుర్తున్నదా మొదట్లో చెప్పిన వ్యూహం ప్రకారం మిథిలా దేశానికి స్వామి వెళ్ళినప్పుడు వచ్చిన మైథిలీ రూప గోపికలు. వాళ్ళు చేసిన వ్రతము కాత్యాయని వ్రతము. దీని ప్రస్తావన మనకి వ్యాస భాగవతంలో కనబడుతుంది. ఆ కాత్యాయని వ్రతం చేసినందుకు వాళ్ళకే చీరహరణ లీల, వస్త్రాపహరణ లీల. అంటే వారు వ్రత నియమం తప్పి వస్త్రరహితులై స్నానం చేస్తే వ్రత ఫలం వికటిస్తుందని చెప్పి భగవానుడు అనుగ్రహించి వస్త్రాపహరణం అనే నెపంతో వారిని కృప చూపించి సంపూర్ణ ఫలాన్ని ఇచ్చాడు. ఇది ఎవరికి చూపించాడు? మైథిలీ రూప గోపికలకి. మొత్తం గోపికలందరూ చేశారనడానికి లేదు. ఈ వృత్తాంతం తీసుకుంది భాగవతం. ఎవరెవరు ఏ వ్రతాలు చేశారో అద్భుతంగా చెప్పారు. కొందరు మాఘమాస వ్రతం చేశారు, కొందరు ఏకాదశి వ్రతం చేశారు. ఇలా ఏ యూథము ఏదేది చేసిందో కూడా వివరిస్తూ ఉన్నటువంటి గొప్ప ఘట్టం ఇది ఇక్కడ. ఇలా చెప్తూ ఇది సంహిత అనగానే మనం చెప్పుకున్నది ఉపాసనా సంబంధమైన గ్రంథానికి కూడా సంహిత అంటారు. వేదాంతపరమైన జ్ఞానం ఇచ్చిందాన్ని కూడా సంహిత అనవచ్చు. భాగవతానికి కూడా సంహిత అని పేరుంది, పారమహంస సంహిత అని దానికి పేరుంది కదా. అయితే దీని పేరే గర్గ సంహిత, మరొక మాట లేదు. అయితే మరొక పేరు కూడా కనబడుతుంది మధ్యలో, శ్రీకృష్ణ సంహిత అని పేరు కూడా గోచరిస్తుంది. మధ్యలో గర్గుడే అంటాడు కానీ శ్రీకృష్ణ సంహిత. కానీ గర్గ సంహితకు మరొక పేరు ఏమిటి? ఈయన మాత్రం కృష్ణ సంహిత అన్నాడు. నేను సంహిత రాస్తున్నాను అన్నాడు, అది శ్రీకృష్ణ సంహిత అన్నాడు. గర్గుడు రాసేయడని మనకి ఈ గ్రంథం ప్రత్యేకమని తెలియడం కోసం మనం గర్గ సంహిత అంటున్నాం ఇక్కడ. అలాంటి గర్గాచార్యులు వారు సంహిత లక్షణాలన్నీ చూపించారండి. యమునా వ్రతం చేసింది అన్నారు కదా, అంటే యమున కూడా ఒక దేవత, మామూలు నీరు కాదు. మరి తులసిని పూజిస్తే అనుగ్రహిస్తే యముని పూజిస్తే అనుగ్రహించదా? ఆ యమునాదేవికి సంబంధించినటువంటి మంత్రం ఉంది. పటలము అంటే ఇది హృదయ కవచాల వలె ఉంటుంది. పటలం అని ఒకటి, ఇది కాకుండా యమునా కవచం ఒకటి, యమునా స్తోత్రం ఒకటి, యమునా సహస్రనామ స్తోత్రం ఒకటి ఉంది ఇక్కడ.
యమునా సహస్రనామ స్తోత్రం గర్గభాగవతంలో అత్యద్భుతమైన ఘట్టం మాధుర్య ఖండంలో లభిస్తుంది. యమునా సహస్రనామ స్తోత్రం. దానికి ముందు పటలం చెప్తాడు, కవచం చెప్తాడు, స్తోత్రం చెప్తాడు. ఎవరు చెప్పారు అంటే మాంధాతృ చక్రవర్తికి సౌభరి అనే మహర్షి ఉపదేశించాడు అన్నారు. ఈయన గురించి కొంచెం తెలుసుకోవాలంటే కాళీయుడి మదం అనిచినప్పుడు ఆయన గరుత్మంతుడికి హెచ్చరిక చేస్తాడు, ఇక్కడున్న జీవుల్ని హింసించరాదని యమునా తీరును తపస్సు చేసుకున్నాడు సౌభరి అని మహర్షి అన్నారు. ఆ సౌభరికి తెలుసు యమునాదేవి యొక్క గొప్పతనం. ఆ యమునను ఆరాధిస్తారు. ఎందుకంటే యమున కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది, కృష్ణుని వామాంగము నుంచి వచ్చినటువంటిది. అలాంటి యమునాదేవి అనుగ్రహం ఉంటే బృందావనంలో కృష్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఒకరింట్లో పెద్ద ఆయన మనకు అనుగ్రహించాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మంచి చేసుకుంటూ ఉంటాం. అలాంటివి ఇవన్నీ అండి ఇక్కడ. అని యమున ఉపాసన కూడా. యమున కృష్ణుడికి చాలా ప్రీతి, యమున పరిసరాలన్నీ కృష్ణుడికి చాలా ఇష్టం. అది యమునకు సంబంధించిన ఏవైనా ఆయనకి ఇష్టం అండి. అందుకే విష్ణు శాస్త్రంలో సుయామునః నామం ఉంది ఇక్కడ. అక్కడ ఆ విధంగా వాటన్నిటితో చక్కగా విహరిస్తూ ఉంటాడు కనుక సుయామునః నామానికి వ్యాఖ్యానం చెప్తూ శంకర భగవత్పాలు వారి అర్థాన్ని చెప్పారు ఇక్కడ. యమున అంత గొప్పది. అందుకే యమున నామాలు చాలా విశేషమైనవి. దానికి కూడా అస్యశ్రీ యమునా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అని ప్రారంభిస్తూ నామ్నా సహస్రం కృష్ణాయాహ, కృష్ణాయాహ అంటే కృష్ణా నది యొక్క నామములివి. అస్య శ్రీ కాళిందీ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య సౌభరి ఋషి శ్రీ యమునా దేవత అనుష్టుప్ ఛంద మాయాబీజం కామబీజమితి కీలకం రమాబీజమితి శక్తి శ్రీ కలిందనందిని ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ అని ప్రారంభిస్తూ కాళిందీ యమునా కృష్ణ కృష్ణరూపా సనాతని కృష్ణ వామాంస సంభూత పరమానంద రూపిణి అంటూ 1000 నామాలు అమ్మవారి నామాలు యమునా నామాలు చాలా విస్తారంగా అద్భుతంగా చెప్పబడ్డాయి. అలాంటి యమునాదేవికి మనం నమస్కారం చేసుకుంటూ తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ తర్వాత కథలోకి ఇంకా ప్రవేశించేది ఏమిటి? కృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడికి? మధురికి ప్రవేశం. ఈ మధురికి ప్రవేశం అవి వెళుతూ ఉంటే ఇంకా కథ మనకి తెలుసు. కంసుడికి విషయం తెలిసింది. నారదుడు వెళ్ళి చెప్పాడు, నువ్వెవరైతే లేరనుకున్నావో వాళ్ళు ఉన్నారయ్యా, నేను సంహరించడానికి అష్టమ గర్భంలో ఉన్నవాడు, దానికి ముందు సప్తమ గర్భం కూడా క్షేమంగా ఉందిట. అప్పుడే వార్త బయటపడ్డట్టు వచ్చి చెప్పాడు నారదుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అధిక జ్యేష్ఠ మాసరిత్య పూర్ణిమ, పూర్ణ చంద్రోదయ తత్వం మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నటువంటి శుభవేళ. మనం ఈ ఉదయాన అసలు వృక్షదేవతారాధన చేయటం శతవిధాలా చాలా మంచిది. వృక్షాలు దేవతా స్వరూపాలు. వృక్షాలను ఎవరైతే చక్కగా చూసుకుంటారో, రోజు చెంబెడు నీళ్లు పోసి దానికి సంబంధించినటువంటి ఔషధీయుక్తమైనటువంటి చక్కటి ఎరువులు వాడతారో, ఆ వృక్షాలు కళకళలాడుతూ ఆకులు కళకళలాడుతూ ఉన్నట్లయితే మీ జీవితం కూడాను 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింపజేయటానికి వృక్ష దేవతలు అనుగ్రహిస్తారు. వృక్షదేవతా స్వరూపాల్లోనే సాక్షాత్తు గ్రామ దేవతలు కూడాను ఉండి తీరతారు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే గ్రామ దేవతారాధన అనేటువంటిది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఎక్కువగా చోటు చేసుకుంది. దీని రీత్యానే కొలుపులు మొదలైనటువంటివి ఆచరించే సమయంలో కూడాను ఆ వేప వృక్షానికి నీళ్లు పోయటం, అలాగే మండుతున్నటువంటి ఎండల యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి కూడాను వేప, రావి, జువ్వి మొదలైనటువంటి వృక్షాలకు నీళ్లు పోయటం ప్రకృతి కరుణించి పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటానికి వీలుగా, లక్ష్మీ దేవతానుగ్రహాన్ని సాధించడానికి వీలుగా
మనం లక్ష్మీదేవి పూజలో కూడా ఓం ప్రకృత్యై నమః అని చెప్పేసి ఆ తల్లిని ప్రార్థన చేయటం, పూర్ణత్వం మనకు ప్రసాదించాలని చెప్పేసి పూర్ణ చంద్రోదయ తత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఆవు పాలలో బెల్లం ముక్క వేసి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి పౌర్ణమి నాడు స్వీకరించటం మానసికమైనటువంటి రుగ్మతలన్నీ పారద్రోలటానికి నిదర్శనాలు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:43. తిథి పూర్ణిమ మధ్యాహ్నం 2:15 వరకు. నక్షత్రం అనురాధ సాయంకాలం 4:11 వరకు. వర్జం రాత్రి 10:29 నుంచి 12:16 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:59 నుంచి 5:51 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:21 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం పూర్ణిమ. దీన్నే చంద్రార్క యోగం అంటారు. అంటే ఆదివారానికి సూర్యుడు అధిపతి, పౌర్ణమికి చంద్రుడి అధిపతి. ఈరోజు చేసేటువంటి నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పూర్ణిమ రోజున మనం సముద్ర స్నానం చేయవచ్చు. సముద్ర స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందండి అంటే, మనం పుష్కరాల్లో అన్ని నదులు కూడా ఈ నదిలో కలుస్తాయి అని ఆ 12 రోజుల్లోనూ స్నానం చేయడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తాం కదా. అటువంటి స్థితే పౌర్ణమి నాడు కూడా. ఎందుకని? సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కాబట్టి అన్ని తీర్థాలు కలిసి ఉన్నటువంటి సముద్రంలో స్నానం చేయడం ద్వారా అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదండి, సకల పాపాలు పోతాయండి. అందుకని ఈ పౌర్ణమిని మనం సద్వినియోగం చేసుకుంటూ, అందులోనూ పురుషోత్తమ మాసం ఇది, అధిక జ్యేష్టం కదా. అందుకని పురుషోత్తమ మాసం, ఈ మాసంలో కనుక మనం అలాంటి స్నానం చేసినట్లయితే సకల పాపక్షయం, విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసుంటే చాలు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా? దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి, ఇదేమిటో తెలుసా? విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టే అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. కాలు మీదో దెబ్బ చూపిస్తాట. ఇదేమిటో తెలుసా? ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది, ఇది వచ్చేసావా మచ్చబడింది అంటట. అయితే ఇది బాగుంది వినడానికి, రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఎవరు?
లోకపాలకులు, వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు. విష్ణువు ఎవరిని కొడతారు, ఇంద్రుడు ఎవరిని కొడతారు? అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను? ఈ దెబ్బలన్నీ ఒంటి మీద ఎందుకున్నాయి అంటే ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా? చెప్పరు. ఇది సౌందర్యం. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌ సంహతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయిట. ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయిట. అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది. అటువంటి భుజాలు. ఈ 5 వేళ్ళు చూస్తే గోళ్ళు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట. లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లల్లో. అటువంటి వేళ్లతో ఉన్నాడు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాం తే ప్రసుప్త వివకుంజరం. మాషరాశ ప్రతీకాశం, మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాం తే. గంగలో స్నానం చేసి వస్తున్న ఏనుగులో ఉన్నాడు. అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. లేచాడా దుమ్మోసుకుంటాడు, మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి వెడతాడు, ఎక్కడో లోకనాశనం చేస్తాడు, ఎవరినో ఎత్తుకొస్తాడు, ఏదో ఇబ్బంది పెడతాడు, లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి. కాబట్టి గాంగే మహతితోయాం తే ప్రసుప్త వివకుంజరం. నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అక్కడతో సరిపోలేదు. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనీ శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో ఈ చేతులు అలా ఉన్నాయి. ఈ వేళ్ళు చివర చూస్తే ఏదో చెయ్యిలా పెట్టుకుని నిద్రపోతున్నట్టు లేడు. 5 తలల పాములు 2 పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన రోమకూపాల్లోంచేస్తున్నటువంటి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరకి కూడా వెళ్ళలేక స్తంభం మించి చూసి తెల్లబోయారు. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. అందుకు చదువుతారు సుందరకాండ. మనిషి ఎప్పుడైనా సరే నిర్వేదాన్ని పొందాడా, దుఃఖాన్ని పొందాడా, శోకాన్ని పొందాడా, దాన్ని మించిన శత్రువు లేదు, ఆలోచన కూడా రాదు. మనిషి ఉత్సాహాన్ని పుంజుకొని సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి. అనిర్వేద శ్రియోమూలం, లక్ష్మి ఏర్పడడానికి కారణం శోకాన్ని విడిచిపెట్టడమే. అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదము శోకాన్ని విడిచిపెట్టడమే సమస్తమైనటువంటి సుఖములను చేకూరుస్తుంది. కాబట్టి కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఉత్సాహం పుంజుకుంటానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చారు. చతురంగళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానే. మళ్ళీ వెంటనే అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. తప్పిపోయింది ఆడది. ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద పట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండదు లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు. సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను. సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసిన అవసరమే
అవకాశమే ఉంది. వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుడినై చేతులు చాపు కూర్చుంటా. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను. ప్రాణాలు పోయేయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు, 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ పాండుకుమార, మా నుంచి రత్నాలను గ్రహించి వెళ్ళు. ధర్మరాజు కార్యానికి ఎలాంటి విఘ్నము రాకూడదు అని రత్నాలనిచ్చి సహదేవుడి పంపించారు. తర్వాత సహదేవుడు మహిష్మతి నగరానికి వెళ్ళాడు. ఆ నగరానికి రాజు నీలుడు. ఆ నీలుడితో సహదేవుడు గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలు పోయే పరిస్థితి నీలుడికి ఏర్పడింది. అప్పుడు నీలుడికి అగ్నిదేవుడు సహాయం చేశాడు. అగ్నిదేవుడు యుద్ధంలోకి దిగాడు. ఆయన ప్రభావంతో సహదేవుడి పక్షంలోని సైనికులు కాలిపోసాగారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, కవచాలు కూడా కాలిపోసాగాయి. యుద్ధంలో అలా హఠాత్తుగా అగ్నిదేవుడి ప్రవేశించేసరికి సహదేవుడికి ఏం చేయాలో తెలియటం లేదు. అగ్నిదేవుడు వచ్చాడు యుద్ధానికి. అప్పుడు వైశంపాయన మహర్షి ఈ సందర్భంలో జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. వెంటనే వైశంపాయన మహర్షితో, మునీంద్ర, ఈ కథ ఏమిటో ఆసక్తిగా ఉంది. యజ్ఞం కోసమని సహదేవుడు జైత్రయాత్ర చేస్తున్నాడు. అతడిని అగ్నిదేవుడు ఎందుకు అడ్డగించాడు? సాక్షాత్ అగ్నిదేవుడు సహదేవుడితో యుద్ధం చేయటం అంటే ఏమిటి? ఈ యుద్ధంలో ఆయన సహదేవుడికి ఎందుకు శత్రువయ్యాడు? ఆయనపై సహదేవుడు గెలిచాడా? సంకట పరిస్థితి నుండి సహదేవుడు గట్టెక్కాడా? బయటపడ్డాడా? ఈ కథ ఆసక్తికరంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఈ సందేహాన్ని తీర్చాలని ఇలా చెప్పాడు. మహారాజా, అగ్నిదేవుడు మహిష్మతి నగరంలో పూజలు అందుకుంటున్నాడు. ఒకనాడు ఆయన ఆ దేశపు రాజకుమార్తెను మోహించాడు. ఆమె పేరు సుదర్శన. ఆమె నీల మహారాజు కూతురు. ఎల్లప్పుడూ తండ్రి యొక్క అగ్నిహోత్ర గృహంలో ఉండి అగ్నిని రక్షిస్తూ ఉండేది. అగ్నిని సేవిస్తూ ఉండేది. అగ్నిని వెలిగిస్తూ ఉండేది. అగ్నిదేవుడు ఆమె మీద మోహంతోనే వెలిగేవాడు. అదే అగ్నిని ఆ నీల మహారాజు వెలిగిస్తే వెలిగేవాడు కాదు. వింజామరాలతో వీచినా వెలిగేవాడు కాదు. సుదర్శన వచ్చి నోటితో ఊది గాలి వీస్తూనే బగ్గుమని వెలిగేవాడు, లేకపోతే వెలిగేవాడు కాదు. దీన్ని నీలుడు పసిగట్టాడు. రాజ్యంలోని ప్రజలు కూడా గమనించారు. అగ్నిదేవుడు రాకుమారిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నారు. ఒకనాడు అగ్నిదేవుడే బ్రాహ్మణ రూపంలో సుదర్శన దగ్గరకు వచ్చి కామభావంతో చూశాడు. నీలుడు వెంటనే, అయ్యా, మీ పద్ధతి ఏమీ బాగాలేదు. నిండు సభలో ఎందుకు ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు? దృష్టి మార్చుకోండి, చూపంతా మార్చుకోండి, ఏమిటి పిచ్చి పనులు అన్నాడు. ఆ మాటలకు అగ్నిదేవుడి కోపం వచ్చి వెంటనే స్వస్వరూపం, తన నిజమైన రూపం బగబగా మండిపోయాడు. నీలుడు వణికిపోయాడు. నమస్కారం చేసి తన కూతురైన సుదర్శనను ఆయనకు అప్పగించాడు. తన శిరస్సును ఆయన పాదాలకు తాకించి నమస్కారం చేశాడు. అప్పుడు అగ్నిదేవుడు శాంతించాడు. తన కోపాన్ని ఉపసంహరించుకొని ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నమైన కాంతులతో వెలిగిపోతూ కనిపించాడు. అగ్నిదేవుడు రాజుగారితో, మామా, నేనెంతో సంతోషించాను. నీకిష్టమైన వరం కోరుకో అన్నాడు. అప్పుడు నీలుడు, దేవా, నా సేన యుద్ధంలో నష్టపోకూడదు కనుక నా సేనకు అభయం ఇవ్వు అని కోరాడు.
అగ్నిదేవుడు తథాస్తు అని వరమిచ్చాడు. ఆ రోజు నుంచి ఆ నగరాన్ని గెలవాలనుకొని మూర్ఖంగా దండెత్తి వచ్చేవారు అగ్నిదేవుడి మంటల్లో పడి కాలి బూడిదైపోయేవారు. రాజులకి ఈ విషయం తెలిసి దూరంగా ఉండేవారు, ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకు మాడిపోతామని. బుద్ధిమంతులు దూరంగా ఉండేవారు. అంతేకాకుండా మహిష్మతి నగరంలో స్త్రీలు వరుల ఇచ్ఛానుసారంగా గ్రహించటానికి వీలు కాకుండా ఉండేవారు. ఈ వరాన్ని ఆ నగర స్త్రీలకు అగ్నిదేవుడు ఇచ్చాడు. అగ్నిదేవుడి అండ ఉండటం వల్ల తనను పెళ్లి చేసుకోమని వరులెవరూ స్త్రీలను బాధించేవారు కాదు, నిర్బంధించేవారు కాదు. అందుచేత అక్కడ స్త్రీలే స్వేచ్ఛగా తమకు వచ్చిన వారిని కోరుకునేవారు. అంటే ఎవరికెవరు నచ్చుతుందో వాళ్ళను కోరుకునేవారు, వాళ్లే పెళ్లి చేసుకునేవారు. ఈ విషయం తెలిసిన రాజులు అగ్నిదేవుడికి భయపడి మహిష్మతి నగరానికే దూరంగా ఉండేవారు, ఎందుకు లేదని. ఇది అగ్నిదేవుడు మహిష్మతి నగరానికి అండగా ఉండి రక్షించడానికి ఒక కారణం అని చెప్పాడు. ఇక ఆ అగ్నిదేవుణ్ణి సహదేవుడు ఎలా ప్రసన్నం చేసుకున్నాడో విను. అగ్నిదేవుడి చేత రక్షించబడుతున్నటువంటి నీలుడిని ఎలా గెలిచాడో విను. అగ్నిదేవుడు సహదేవుడి సైన్యాన్ని బూడిద చేస్తున్నాడు. సైన్యమంతా భయపడుతోంది. ఇక లాభం లేదు అని సహదేవుడు చేతిలో ధనస్సును పక్కన పెట్టాడు. నిశ్చలుడై మనస్సును అగ్నిదేవుడి మీద నిలిపాడు. ఆచమనం చేసి పవిత్రుడయ్యాడు. అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థించాడు. తదర్థోయం సమారంభః కృష్ణవర్త్మన్ నమోస్తుతే ముఖం త్వమసి దేవానాం యజ్ఞస్త్వమసి పావక. ఓ అగ్నిదేవా, నీకోసమే నేను ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. నీకు నమస్కారం. నువ్వే దేవతలందరికీ ముఖస్వరూపుడవై ఉన్నావు, యజ్ఞస్వరూపుడవై ఉన్నావు. పావనాత్ పావకశ్చాపి పావనాత్ పావకశ్చాపి వగనాధవ్యవాగనః వేదాస్త్వదర్థం జాతా వై జాతవేదాస్తతో హ్యపి. అందరినీ పవిత్రులను చేయటం వల్ల నువ్వు పావకుడివయ్యావు, వాహించటం వల్ల నువ్వు అవ్యవాహకుడివయ్యావు, వాహించటం వల్ల వేదాలు నీకోసమే పుట్టాయి, అందుచేత నువ్వు జాతవేదుడవయ్యావు. నీకు నమస్కారము. చిత్రబాను సురేశశ్చ అనలస్త్వం విభావసో స్వర్గద్వార సృశ్చాపి హుతాశోజ్వలనం శిఖీ. ఓ అగ్నిదేవా, నువ్వు చిత్రభానుడవు, సురేషుడవు, అనలుడవు. నువ్వు ఎల్లప్పుడూ స్వర్గద్వారాలను తాకుతూ ఉంటావు, ఆహుతులను భుజిస్తూ. ఎందుకంటే ఆహుతులనే నువ్వు, ఆహుతులే నీకు సర్వస్వము. ఆహుతులు లేకపోతే నువ్వు ఉండలేవు, అందుకని భుజిస్తూ ఉంటావు. కనుక నువ్వు హుతాశుడవు, ప్రజ్వలిస్తూ ఉంటావు. గనుక నువ్వు జ్వలనుడవు. శిఖలు ఉండటం చేత నువ్వు శిఖివి. నీకు నమస్కారము. వైశ్వానరస్త్వం పింగేశః ప్లవంగో భూరి తేజసః కుమారసూస్త్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృత్. రుద్రగర్భో హిరణ్యకృత్. నువ్వు వైశ్వానరుడవు, పింగేశుడవు, ప్లవంగుడవు, భూరితేజుడవు, కుమారస్వామి జన్మించటానికి కారణమయ్యావు. ఐశ్వర్యం ఇవ్వటం చేత నువ్వు భగవంతుడవు. రుద్రవీర్యాన్ని ధరించటం చేత నువ్వు రుద్రగర్భుడవు. బంగారాన్ని పుట్టించటం చేత నువ్వు హిరణ్యకృత్తు అయి ఉన్నావు. నీకు నమస్కారం. అగ్నిర్దదాతు మే తేజః వాయు ప్రాణం దదాతు మే పృథివీ బలమా దద్యాత్ శివం చాపో దిశంతు మే. అగ్ని నాకు తేజస్సును, వాయువు నాకు ప్రాణశక్తిని, భూమి బలాన్ని,
నీరు శుభాన్ని ఇచ్చుగాక. దేవా నీకు నమస్కారం. అపాంగర్భ మహాసత్వ జాతవేదగ సురేశ్వర దేవానాం ముఖమగ్నేత్వం సత్యేన విపునీహి మాం. బలాన్ని ప్రకటించగల ఓ మహాసత్వ జాతవేదుడా, సురేశ్వరుడా, అగ్నిదేవా, నువ్వు దేవతల ముఖానివి అయి ఉన్నావు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి. ఋషభిర్బ్రాహ్మణైశ్చైవ దైవతైర్సురైరపి నిత్యం సుహృత యజ్ఞేషు సత్యేన విపునీహి మాం. ఋషుల విప్రులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయంలో నీలో ఆహుతి వేస్తూ ఉంటారు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. ధూమకేతు శిఖీచత్వం పాపహానిల సంభవ సర్వప్రాణిషు నిత్యస్థః సత్యేన విపునీహి మాం. ధూమమే నీకు ధ్వజమై ఉంది. నువ్వు శిఖలతో ప్రకాశిస్తూ ఉంటావు, పాపాలను పోగొడుతూ ఉంటావు, వాయు కారణంగా ప్రకటమవుతావు, ప్రాణులందరిలోనూ దాగి ఉన్నావు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి. ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినా మయా తుష్టిం పుష్టిం శృతిం చైవ ప్రీతిం చాగ్నే ప్రయచ్చ మే. నేను పవిత్రుడనై ఇలా నిన్ను స్తోత్రం చేశాను. అగ్నిదేవ, నాకు తుష్టిని, పుష్టిని, శ్రవణ శక్తిని, శాస్త్రజ్ఞానాన్ని, ప్రీతిని ప్రసాదించు అని సహదేవుడు అగ్నిదేవుడిని ప్రార్థించాడు. సహదేవుడు అగ్నిదేవుడితో ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, యజ్ఞానికి నువ్వు విఘ్నం కలిగించకు అని దర్భలను భూమి మీద పరుచుకున్నాడు. సైన్యం భయపడుతోంది. అందరూ కలత చెందిన మనసులతో చూస్తున్నారు. వారి ముందు సహదేవుడు శాస్త్ర ప్రకారంగా అగ్నిని వెలిగించుకొని కూర్చున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు అక్కడే ఆగిపోయాడు. ఇక విజృంభించలేకపోయాడు. సముద్రం చెలియలి కట్టుకు దాటలేనట్లుగా సహదేవుణ్ణి దాటలేకపోయాడు. అతడి సైన్యాన్ని కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు స్వస్వరూపంలో ప్రత్యక్షమై సామాన్యుడిలాగా సహదేవుణ్ణి ఓదారుస్తూ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: ఓ సహదేవా, లే, పైకి లే. ఇది నా పరీక్ష. నేను నిన్ను ఇలా పరీక్షించాను. నీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నీ అన్న ధర్మరాజు అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నాను. నీలరాజు సంతతి రాజులుగా ఉన్నంత వరకు నేను ఈ రాజ్యాన్ని రక్షిస్తూ ఉండాలి. కనుక ఇంతవరకు నా బాధ్యత నిర్వహించాను. నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ఏమైనా కోరుకో, తీరుస్తానన్నాడు. ఆ మాటలు విని సహదేవుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. శిరస్సు వంచి అగ్నిదేవుడికి నమస్కరించాడు. ఆయనను పూజించాడు. అగ్నిదేవుడు సహదేవుడిని ఆశీర్వదించి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. నీలుడు అక్కడికి వచ్చి సహదేవుడికి నమస్కరించాడు. అగ్నిదేవుడి ఆదేశానుసారం సహదేవుణ్ణి పూజించాడు. సహదేవుడు నీలుడి పూజను గ్రహించి కప్పం కట్టేటట్లుగా చేసుకున్నాడు. అలా మహిష్పతి నగరం మీద విజయం సాధించి దక్షిణ దిక్కులో ఇంకా ముందుకు వెళ్ళాడు. త్రిపురేశుడైన అమితౌజసుడిని గెలిచాడు. పౌరవేశ్వరుని బందీ చేశాడు. తర్వాత సురాష్ట్ర దేశపు రాజును కుశికుడు ఆచార్యుడిగా ఉన్నాడు. ఆ ఆచార్యుడు ప్రసిద్ధుడు అయినటువంటి రక్షణలో ఆ దేశపు రాజైన ఆకృతి విజయాలు సాధించాడు.
రాజైన ఆ ఆకృతిని సహదేవుడు అదుపులోకి తెచ్చుకున్నాడు. అక్కడే ఉండి దూతను పంపించి ధర్మరాజు రాజసూయ యాగానికి దిగ్విజయ యాత్రకి అని సందేశాన్ని భోజ కటకంలో నివసిస్తున్న అక్కడ రుక్మికి పంపాడు. రాజైన భీష్మకుడికి తెలిపాడు. భీష్మకుడు శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకొని తన కుమారులతో సహదేవుడికి వశుడయ్యాడు. సహదేవుడు భీష్మకుడి నుండి రత్నాలను కానుకగా తీసుకొని బయలుదేరాడు. శూర్పారక, తారాకట దేశాలను జయించాడు. దండకార అరణ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సముద్ర ద్వీపవాసులను, అక్కడ ఇంకా కొంచెం మ్లేచ్ఛరాజులను, నిషాదులను, కన్న ప్రావణులను మొదలైన వారిని కూడా జయించాడు. మనుష్య రాక్షస సంయోగం చేత పుట్టిన కాలముకుడనే వారిని కూడా జయించాడు. కోలగిరి మొత్తాన్ని, సురభి పట్టణాన్ని, తామ్ర ద్వీపాన్ని, రామక పర్వతాన్ని, తిమింగల రాజును జయించాడు. తర్వాత సహదేవుడు ఒంటికాలి పురుషులు ఉండేటువంటి దేశానికి దూతలను పంపించాడు. కేరళలు, వనవాసులు, సంజయంతి నగరం, పాఖండం, కరహాటకం మొదలైన దేశాలు కూడా దూతలను పంపించి వారిని కూడా ఓడించాడు. పన్ను కట్టమని వారిని కూడా ఆజ్ఞాపించాడు. వారి వద్ద నుండి రత్నాలను తీసుకొని ముందుకు కదిలాడు. పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్ట్రకర్ణిక, ఆటవీపురి, యవన నగరం అనే దేశాలను కూడా దూతలను పంపించి జయించాడు. వారు కూడా ధర్మరాజుకు కప్పం కట్టేలాగా చేశాడు. అక్కడి నుండి సేనతో కలిసి సముద్ర తీరానికి గల శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ముఖ్యమైన అధికారులతో కలిసి చేయవలసినటువంటి పనుల గురించి చర్చించాడు. ముందుకేం చేయాలని అందరి అభిప్రాయాలను గ్రహించి గౌరవించాడు. చింతయామాస రాజేంద్ర భ్రాతు పుత్రం ఘటోత్కచం. వెంటనే తన అన్నగారి కుమారుడైన ఘటోత్కచుడిని స్మరించాడు. ఘటోత్కచుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడెంతో పొడవుగా ఉన్నాడు. విశాలమైన దేహం కలిగి ఉన్నాడు. చక్కగా అలంకరించుకొని ఉన్నాడు. నీలమేఘంలాగా మెరిసిపోతున్నాడు. అతడి చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి. అతడు విచిత్రమైన హారాలు ధరించున్నాడు. భుజాలకు ఆభరణాలు ధరించున్నాడు. నడుము వద్ద చిరుగంటల మణులను ధరించి ఉన్నాడు. అతడి మెడలో బంగారు మాలలు మెరుస్తున్నాయి. అతడు పెద్ద పెద్ద కూరలు కలిగి ఉన్నాడు. అందమైన కిరీటం, కుక్షిబంధనం ధరించి ఉన్నాడు. ఎర్రటి జుట్టు కలిగి ఉన్నాడు. అతడి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. అతడి గడ్డ నల్లగా ఉంది. శరీరానికి ఎర్రచందనం పూసుకొని ఉన్నాడు. సన్నటి బట్టలు ధరించున్నాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాడు. పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ఘటోత్కచుడిని చూసి నీచ మృగాలు పారిపోయినట్లుగా అక్కడి ప్రజలు తలో దిక్కున పారిపోయారు. రావణాసురుడు పులస్య మహర్షి వద్దకు చేరి ఆయన పాదాలకు నమస్కరించినట్లుగా ఘటోత్కచుడు సహదేవుడికి వద్దకు చేరి పాదాలకు నమస్కరించాడు. చేతులు జోడించి తల వంచి తండ్రి తండ్రి నేనేం చెయ్యాలి అని అడిగాడు. చాలా కష్టపడి వంచాడు. సహదేవుడు ఘటోత్కచుడిని కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. శిరస్సు ఇంకా కొంచెం దింపబయ్యా, అంతగా ఉంది నీది, నా చేత కాదు, దింపబయ్యా అన్నాడు. ఇంకా దింపాడు. ఇంకా చేత కాదన్నయ్య అన్నాడు. సరే పినతండ్రి గారు నమస్కారమే చేస్తున్నాను చేశాడు. పెట్టుకోండి, ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. అప్పుడు తలకు ముద్దు పెట్టుకున్నాడట. ఎంతో చిన్న ఆయన పినతండ్రి గారు అని పిలుస్తూ ఎంతో ప్రేమగా ఆదరించాడు. ఎంతో సంతోషిస్తూ ఘటోత్కచుడితో ఇలా అన్నాడు, నాయనా లంకకు వెళ్ళు. లంకాపతి అయినటువంటి విభీషణుడికి
రాజసూయాగం గురించి చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.